ఆహా, తొండము లేని ఏనుగోల ప్రకాశించు నా భార్యామణి కొడుకు వివాహమునకు అంగీకరించుటయా, అలంకారములకు ఆజ్ఞాపించుటయా? ఓహో, ఏమి వైపరీత్యము, ఏమి విడ్డూరము! నా భార్యామణిపురిలో ఈ దుర్బుద్ధి పుట్టుటకు కారణంబేమి? ఓహో, అష్టదిక్పాలకులారా, ఓరి యక్షగరుడ గంధర్వ కిన్నెర కింపురుషులారా, పంచాయతీ బోర్డు మెంబర్లారా, పంచాయతీ బోర్డు మెంబర్ చూచారు. ఓ, నువ్వు ఎంటర్ అయిపోయావా? ఎంటర్ ది డ్రాగన్. ట్రాకులు అలాగే ఏమిటండి ఆ సౌండ్లు? ఎప్పుడు మారుతారో? ఇంకేం మారుతాను చెప్పు, ఏజ్ బారైపోయింది. నమస్కారం 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 నమస్కారం. కూర్చున్నామా? రానాయనా సన్యాసి, కాస్త పెళ్లి ఏర్పాట్లకి నువ్వు సాయం చేసి పెట్టు. అమ్మా, ఎంత మాట అన్నారమ్మా! మీ బిడ్డ నా బిడ్డ కాదా? మీ కొడుకు నా కొడుకు కాదా? మీ కొడుకు పెళ్లి నా కొడుకు పెళ్లి కాదా? డైలాగ్ లో తేడాలు వస్తున్నాయి. నా బిడ్డ నీ బిడ్డ. అమ్మా, మామూలు కొంపలో జీవించే ఒక అమ్మాయిని కోడలుగా స్వీకరించారు. మీకు దరిద్రాదరణ సమ్రాట్ అనే బిరుదిచ్చి దండేసి ఇక శాల్వా కప్పాల్సిందే. నీ బిజినెస్ అదే కదా. కానీ కానీ కుళ్ళు, మీకు రంగస్థల రాక్షస అనే బిరుదు పారేస్తాలేండి. అమ్మగారు, ఎన్నాళ్ళ నుంచో నాదో కోరిక. మీరు చేస్తున్న పనులన్నిటికీ మిమ్మల్ని ఏదో ఒకటి చేయాల్సిందే, తప్పదు. అందుకే ఓ 6 నెలలు మీ ఇంట్లో ఉండి అంట్లు తవ్వుతావా? కాదు, అమ్మగారిని బాగా స్టడీ చేసి వారి జీవిత చరిత్ర రాసి ప్రజల మీద కొదులుతా. అమ్మగారు జీవిత చరిత్ర రాస్తారని నా గొప్పలోనే చేరి నా వేషానికి ఎదురు పెడతావుట్రా? జాగ్రత్త, మళ్ళీ జీవిత చరిత్ర పెడితే నరికేస్తా. కళ్యాణ మండపానికి వెళ్ళి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు పెట్టరా. మమ్మీ, డాడీ. అమెరికా ఎవరు మరి? క్లింటన్ ఇక్కడికి వస్తే అమ్మా సన్మానం చేసి పంపిద్దాం. ఎలా ఉన్నావు? ఏంటి ఇలా చిక్కిపోయావు? నువ్వు లావెక్కి అని దిగులు పాపం. అవును మమ్మీ, సిద్ధు మ్యారేజ్ అర్జెంట్ కి ఎలా ఫిక్స్ చేసావు? మన స్టేటస్ తగ్గ రిచ్ ఫ్యామిలీ కాకుండా పూర్ ఫ్యామిలీలో ఫిక్స్ చేశారేంటి? అదే నమ్మ ఇరుక్కుపోయిందమ్మా. క్యారెక్టర్ దెబ్బతింటుందని సినిమా వచ్చి తెల్ల జెండా పట్టుకో. ఓహో, నేను ఇండియాలో లేనప్పుడు ఇండియా ఇంతగా డెవలప్ అయిపోయిందా? నాకు కడుపు వచ్చింది. కొమ్మ ముంచేసింది. కడుపు ఏమిటే? ఐ మీన్ కడుపు నిండింది మమ్మీ. అమ్మయ్యా, వద్దంటే వినకుండా అమెరికా పంపించావు. చూసావా దాని తెలుగు? అవును, మ్యారేజ్ ఎప్పుడు? నువ్వెక్కడికి రా, నువ్వు కళ్యాణ మండపం, చీపిరి, ముగ్గులు. నమస్కారం. నమస్తే మేడం. సీత, ఈ పెళ్ళైన తర్వాత మనం ఇక్కడ ఉండటం భావ్యం కాదు. అన్నయ్య గారు, అమ్మా, పెళ్లి ఏర్పాట్లో ఏమైనా లోపాలుంటే చెప్పాలి. ఎంత మాట అమ్మా. వదిన గారు, మీ వాళ్ళెవరో నాకు సరిగ్గా తెలీదు, పలకరించకపోతే ఏమనుకోవద్దు. అయ్యో, నేను మీ ఇంటి ఆడబడుచున్నాను. అవునమ్మా. చాలా సంతోషం అమ్మా. మాకు మాత్రం మీరు తప్ప ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరున్నారు? మా అమ్మాయికి అత్తైనా అమ్మాయినా మీరే. థ్యాంక్ యూ మేడం. హలో అరుణ. నమస్తే. ప్లీజ్ రండమ్మా. హాయ్ అంకుల్. వదినా సూపర్. అంత అందమైన అమ్మాయిని పుట్టించినందుకు కంగ్రాచులేషన్స్. అమెరికాలో చదువుతుంది కదా, డైలాగ్ కొంచెం వీక్. అమ్మాయిని పుట్టించినందుకు అనకూడదమ్మా, అమ్మాయిని కన్నందుకు అనాలి. సోర్పడకిది అదేవరు? రామాయణంలో వ్యాంపు కొంచెం దగ్గరగా ఉంటుందని మీ అమ్మకి ఆ పేరు పెట్టాలి. నువ్వు కాసేపు ఇక్కడ ఉంటే తెలుగు మర్చిపోతాను. నువ్వురా. ఇంకా ఎవరి భోజనాలు కాలేదయ్యా? ఆకులు ఎత్తినప్పుడు కాగేస్తాను కదా. అలా కాదు, అమ్మగారు చేస్తున్నటువంటి ఈ పెళ్లికి ఆకులు ఎత్తడం ఏంటండి? అవసరమైతే అంటు దోమిన పుణ్యమే. ఈ సందర్భంగా అమ్మగారి జీవిత చరిత్ర రాసి మీకు అంకితం ఇద్దామని ఐడియా. అంకితం ఇస్తావా? అంటే నన్ను ఆలిస్తావా అనుకుంటావా నువ్వు? కనిపించట్లేదా? కంట అసహ్యంగా ఉందా కళ్యాణ మండపం? ఊడవాలని అనిపించట్లేదా నీకు? అనిపించట్లేదా? అయితే పట్టుకో చీపురి, పట్టుకో, ఊడు ఊడు. తప్పుకోండి అమ్మా, కొంచెం ఎక్కడ పడిపోయింది? తప్పుకోమ్మా. ఏమిటండి ఇక్కడ వెతుకుతున్నా? ఉంగరం పోయిందండి. ఉంగరమా? ఉంగరమేనా? అక్కడ సన్మాన సత్య ఉన్నాడు, వాడు దొరికింది, తీసి దాచాడు. అడిగితే లేదంటాడు. వదలకండి, అడగని చెప్తా. ఓయ్ ఇట్రా, మీరు ఆపండి. ఉంగరం ఉందా? 3 ఉన్నాయి. నా ఉంగరం ఉందా?
మూడున్నాయి. అంటే ముగ్గురు దగ్గర ముగ్గురు కాదు బాబు, మూడు. నాది కాక ముగ్గురు ఉంగరాలు కొట్టేసావు అన్నమాట. మీరు వాయించండి అయ్యా, నువ్వు తీవయ్యా. ఉంగరాలు కొట్టేస్తారా? అబ్బో! भां लक्ष्मीमीशानां सूर्याभां ध्रीमेस्तरीं ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् ॐ माङ्गल्यं అరుణ, నా కొడుకు వేస్తున్న 3 ముళ్ళకి అర్థం ఏమిటో తెలుసా? విను. ఆ మొట్టమొదట ముడి దాని స్వతంత్రానికి ఊరి, రెండో ముడి దాని స్వేచ్ఛకు ఊరితాడు, మూడోది దాన్ని శవంగా మార్చే ముడి. అరుణ, కోర్టుకి ఎక్కావు, నన్ను బజారుకి లాగావు, పెళ్ళికి ఒప్పుకున్నాను, తిప్పి కొట్టాను. అవి తలంబ్రాలు అనుకుంటున్నావు కదూ? జ్యోతి నెత్తిన పోస్తున్న నిప్పు రవ్వలు. హోమం చుట్టూ తిరుగుతున్నారు చూసావా? ఆ మంటల్లో పెళ్ళాన్ని ఏ రోజైనా నెట్టడానికి నా కొడుకు చేస్తున్న రిహర్సల్స్. ఆపని వాగుడు. వాగుడు కాదు, వాస్తవం. ఆ మండపంలో మండుతూ ఉందే, అది జ్యోతికి నేను పేర్చిన చితి. కూటికి లేని దాన్ని కోడలుగా చేసుకుని పబ్లిసిటీ పెంచుకున్నాను. ఇక జ్యోతి ప్రాణాలు నా గుప్పెట్లో ఉన్నాయి. కాళ్ల పారాణి ఆరకముందే చావచ్చు, 3 నిద్రలు కాకముందే శాశ్వతంగా నిద్రపోవచ్చు. మొదటి రాత్రే చివరి రాత్రి కావచ్చు. ఎలా చచ్చినా ఎప్పుడు చచ్చినా జ్యోతి చావును కూడా సొమ్ము చేసుకోగల అత్తగా మారిన మంత్రిని. మంత్రిగా ఎన్నో అనుభవాలు గడించి అత్తగా మారిన ఆడదాన్ని. భారతి, జ్యోతికి ఏమైనా అన్యాయం జరిగితే కాదు, జరుగుతుందని హామీ ఇస్తున్నాను మా డియర్ లాయర్. నువ్వు ఓడిపోతావు. ఓడిపోయినా పర్వాలేదు, జ్యోతి 7 డిపాజిట్గా మిగిలితే చాలు. చూద్దాం. చూడు. ఆ రోజుల్లో మీ అమ్మగారు, అదే మంత్రి భారతీదేవి గారు, చింతామణి వేషం వేస్తే నేను సుబ్బిశెట్టి వేసేవాడిని. ఆవిడ చింతామణి వేషం వేసి గజ్జె కట్టుకుని స్టేజ్ మీదకి వచ్చి రేగెనురా వలపు ఊగెనురా మనసు అంటూ ఒక్క విదిలించేసరికి చూసి 60 ఏళ్ల వాడు కొత్త మొలతాడు కొనుక్కుని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. అవతల బోల్డ్ ఏర్పాట్లు ఉన్నాయి, అవన్నీ చూసుకోకుండా ఇక్కడికి వచ్చి లెక్చర్ కొడుతున్నారా? ఇతనెవడు? మన కొత్త డ్రైవరు. అమ్మాయికి వీడి స్పీడ్ బాగా నచ్చింది, ఉద్యోగంలో చేర్చుకోమంది, చేర్చుకున్నాను. ఇక్కడేం పని? కిందకి పంపించండి. మీరు రండి నాతో. నన్ను రమ్మన్నావా? అబ్బా, ఎన్నాళ్ళైంది ఈ డైలాగ్ విని. వస్తున్నా.